గమ్మత్తైన సంగతి చెప్పిన, శత్రువుల కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ ప్రేమ శత్రువుల కొరకు ప్రార్థన చేస్తుంది. నేను అడుగుతున్నాను, మన జీవితంలో అతిపెద్ద సవాల్ ఏంటో తెలుసా? మన శత్రువులను క్షమించు ప్రభువా అని ఎప్పుడన్నా మనం ప్రార్థన చేయగలమా? పిడిగడి పూల సన్నాసేతల మీద ప్రార్థన చేస్తాము. మేలు చేస్తే కీడు చేసే ప్రభు, వీడిని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అంటామా? కానీ ఆ ప్రేమ నిన్ను నన్ను ఏమి నేర్పిస్తుంది చూడండి. శత్రువులైన వారిని సైతము క్షమించు ప్రభు. నన్ను జ్ఞాపకం చేసుకున్నాను ఎందుకన్నాడంటే, ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా ఆయన ఎదుట మనం ఎరగదీసింది చెప్పిన, నిలువెల్లా ఆయన చంపేశాం, అవమానించాం, బాధకు గురి చేసాం. ప్రతిసారి ఆయన మానవులు కేకలేసి మాట్లాడింది ఏంటంటే, ఆయన్ని చంపేయండి, ఆయన చంపేయండి, ఆయన చంపేయండి. అందుకే లూకా సువార్త ఒకసారి చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పి